హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నికల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గెలాక్సీ S23 2024లో మనం కొనొచ్చా అనే సంగతి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే గెలాక్సీ S23 2024లో అయితే కొన్నాను. ఇది కూడా 1 మంత్ అయితే యూస్ చేసిన తర్వాత ఈ రివ్యూ అయితే నేనైతే కంప్లీట్గా అయితే చేస్తున్నాను అనమాట. సో గెలాక్సీ S24లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అన్ని AI ఫీచర్స్ కూడా మనకి గెలాక్సీ S23 కూడా వచ్చాయి. సో అండ్ తక్కువ రేట్ కూడా వచ్చింది. నేను ఎంత కొన్నాను, అదేవిధంగా అన్ని ఏ ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే సంగతి నేను వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ గెలాక్సీ S23 వచ్చేసరికి నాకు ఫ్లిప్కార్ట్ సేల్స్లో లాస్ట్ మంత్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. 1 మంత్ నేను వాడిన తర్వాత ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి నాకు ప్రైస్ వచ్చేసరికి 45,000 రూపీస్ అయితే పడుతుంది. జనరల్గా మనకి ఎప్పుడూ కూడా 60,000 55,000 అయితే పడుతుంది. 45,000కి మనకి ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనిపించి నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, గెలాక్సీ S23కి S24కి నాకైతే మేజర్గా ఎలాంటి చేంజెస్ నాకైతే కనబడలేదు. సో గెలాక్సీ S24లో ఏ ఫీచర్స్ కూడా మనకి S23 కూడా వాళ్ళకైతే రోల్ అవుట్ చేశారు. అదే సో ఇందులో మనకి S23లో మెయిన్గా చెప్పుకోవాల్సింది S24లో ఉన్న ఫీచర్స్ ఏ ఫీచర్స్. ఇందులో మనకి లాంగ్ ప్రెస్ చేసి కిందన పట్టుకుంటే కనుక మనకి సర్కిల్ టు సర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్లో వెంటనే సర్కిల్ టు సర్చ్ ఇలా సర్కిల్ చేయగానే ఇంటర్నెట్లో దాని గురించి కంటెంట్ అంతా మీకు కనబడుతుంది. చాలా యూస్ఫుల్ ఫీచర్. సో ఇంకా ఏ ఫీచర్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఎరేజర్ అనమాట. సో మీరు తీసుకున్న ఫోటోలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. దీన్ని సో పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, దీని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే అన్వాంటెడ్గా ఉందో ఇక్కడైతే చెత్త ఇలా కనబడుతుంది కదా, దీన్ని అయితే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేసి అక్కడ మనం సర్కిల్ చేస్తే కనుక అదేం చేస్తుందంటే ఆ ఏరియాని మొత్తం సెలెక్ట్ చేస్తుంది. సో దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసుకుని దాన్ని ఎరేజ్ అని మీరు క్లిక్ చేస్తే కనుక అండ్ అదేవిధంగా ఇక్కడ జనరేట్ అని మీరు క్లిక్ చేస్తే కనుక ఆ ఏరియా మొత్తం ఎరేజ్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అంతా తీసేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా చెత్త అయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఆబ్జెక్ట్ ఎరేజర్ అయితే మీకు అయితే చాలా యూజ్ అవుతుంది డే టు డే లైఫ్లో. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇదే పెన్సిల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసి నా పొజిషన్ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ మీద క్లిక్ చేసిన తర్వాత నేను దేన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నానో దాన్ని అయితే సెలెక్ట్ చేస్తే కనుక దాన్ని అక్కడి నుంచి నేను ఇటు సైడ్ అయితే మారుస్తున్నాను. మార్చిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఒరిజినల్ పిక్చర్లో నేను ఎక్కడైతే ఉన్నానో అదేవిధంగా ఎడిటింగ్ అయిన తర్వాత యూస్ చేసిన తర్వాత నేను పొజిషన్ అనేది ఇక్కడికైతే మారాను. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ పిక్చర్ కనుక ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం రొటేట్ చేసి ఈ ఏరియా కూడా మీరు కొంచెం ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఏరియాని కూడా మనకి అయితే ఫిల్ చేస్తుంది. అది ఫిల్ చేస్తే ఎలా కనబడుతుందో మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఒరిజినల్ ఇమేజ్ ఈ విధంగా అయితే ఉంది. సో నేను రొటేట్ చేసిన తర్వాత అది ఫిల్ చేసిన ఇమేజ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో టోటల్గా సీనరీస్ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే మనకైతే ఫిల్ చేస్తుంది అనమాట. మీకైతే ఎడిట్ చేసినట్టే మీకు అస్సలు అనిపించదు. ఆ విధంగా మనకైతే అది ఎడిటింగ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి మనకి వెబ్ బ్రౌజింగ్లో మనకి సాధారణంగా ఏదైనా ఒక కంటెంట్ చదవాలంటే చాలా లెందీగా అయితే ఉంటుంది. సో ఇదంతా చదవడానికి చాలా టైం పడుతుంది. దాన్ని మీరు సమరైజ్ కావాలంటే చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఏ సింబల్ మీద మీరు క్లిక్ చేసి సమరైజ్ అని క్లిక్ చేస్తే కనుక మీకు బుల్లెట్ పాయింట్స్తో సహా మీకైతే సమరైజ్ చేసి ఒక షార్ట్ ఫామ్లో ఆ పేజ్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా మనకి బుల్లెట్స్ ఫామ్లో మీకు అయితే చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీరు త్వరగా ఆ పేజ్లో కంటెంట్ ఏముందో ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా మీరు అయితే చదవచ్చు. ఈ ఒక ఫీచర్ కూడా మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ మనకి ఫీచర్స్ విషయానికి వస్తే కనుక నాకైతే మేజర్ డిఫరెన్స్ అయితే కనబడట్లేదు. సో గెలాక్సీ S23 వచ్చేసరికి 6.1 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 128 రిఫ్రెష్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి 50 MP మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి 12 MP అల్ట్రావైడ్ కెమెరా అండ్ 10 MP టెలిఫోటో లెన్స్తో మనకైతే రావడం అయితే జరుగుతుంది. వీడియో రికార్డింగ్ చూస్తే కనుక మనకి ఇది 4K 60 FPSలో రికార్డ్ చేయగలచ్చు. అదేవిధంగా 8K కూడా మనకి ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 8K వీడియోస్ కూడా మనకి 30 FPSలో మనకైతే రికార్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకి S23లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఫొటోస్ తీస్తే కనుక మనకైతే చాలా మంచి క్వాలిటీతో మనకైతే ఫొటోస్ అయితే వస్తున్నాయి అనమాట. డైరెక్ట్గా మీరైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మన సోషల్ మీడియాకి డైరెక్ట్గా మీరైతే షేర్ కూడా మీరైతే డైరెక్ట్గా చేసేయచ్చు. సో అంత బాగా అయితే వస్తున్నాయి, వైబ్రెంట్గా అయితే వస్తున్నాయి. సో మీకు కొన్ని ఫోటో శాంపిల్స్ అదేవిధంగా కొన్ని వీడియో శాంపిల్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి ఈ ఫోన్ క్లారిటీ ఎలా ఉంది మీకు అయితే క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా తీసిన పోర్ట్రేట్ షాట్ ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి అల్ట్రావైడ్ కెమెరాతో తీసిన ఫోటో అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 1xలో తీసిన ఫోటో ఈ విధంగా అయితే ఉంటుంది. అదే మనం 3xలో తీస్తే కనుక ఇదే ఫోటోని మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఇదే లొకేషన్లో
అల్ట్రా వైడ్లో తీస్తే కనుక మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇదే లొకేషన్లో నేను నైట్ షాట్ కూడా అయితే తీశాను. కంప్లీట్ లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతోంది. ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇండోర్ లైటింగ్లో మనకైతే బ్యాక్ కెమెరా ఈ విధంగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫోటో అయితే మనకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇది కూడా ఫ్రంట్ కెమెరాతోనే తీసాను. ఈ విధంగా అయితే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను బ్యాక్ కెమెరాతో అయితే తీస్తున్నాను. నేను నడుస్తున్నాను అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇందులో ఎలా ఉందని మీకు తెలియడానికి. అండ్ ఇప్పుడు నేను పరిగెడతాను. సో పరిగెట్టినప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అదేవిధంగా మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి చెక్ చేయండి. ఇదైతే 4Kలో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు 3xకి టెలిఫోటోకి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు 1xలో రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి అల్ట్రా వైడ్లో కూడా మీరైతే సైమిల్టేనియస్గా అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కెమెరా షిఫ్టింగ్ అయితే మీరైతే చేసుకోవచ్చు. సో 3xలో కావాలంటే 3x, అదేవిధంగా 1x కావాలంటే 1x, అదేవిధంగా అల్ట్రా వైడ్లో కావాలంటే అల్ట్రా వైడ్లో మీరైతే ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు అనమాట కెమెరాస్ని. సో ఇది ఒక రికార్డింగ్ ఫీచర్ అయితే నాకైతే బాగా అనిపించింది. చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా మనం ఒకేసారి అయితే రికార్డ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఈ ఆప్షన్ కూడా అయితే బాగుంది. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఇది నేను ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. మైక్ లాంటివి ఏది యూస్ చేయట్లేదు. డైరెక్ట్గా నేనైతే మైక్రోఫోన్ అయితే యూస్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి, దీని మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా ఫోన్ మనకి కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు అనమాట సింపుల్గా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరాతో మనం అయితే రికార్డ్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఈ వీడియో వచ్చేసరికి గెలాక్సీ S23 ఫ్రంట్ కెమెరాతో నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాక మీరు చూసిన వీడియో వచ్చేసరికి నా ఓల్డ్ ఫోన్తో నేనైతే తీసాను. ఇది వచ్చేసరికి S23 ఫోన్ పెట్టి ఇంకా ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో క్వాలిటీని బట్టి ఇది ఇండోర్ కండిషన్స్లో, ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో మనకైతే వీడియో క్వాలిటీ ఈ విధంగా అయితే S23లో అయితే ఉంటుంది. ఇది అల్ట్రా హెచ్డీలో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ప్యాక్ అయిన ఫోన్, కాంపాక్ట్ ఫోన్ అనమాట. సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మనకు యూట్యూబ్ ఛానల్లో వీడియో రికార్డింగ్ చేసుకున్నప్పుడు క్వాలిటీని పెంచడానికి నేను S20 సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఆటో ఫోకస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఇంకా బ్యాటరీ విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఇందులో మనకు వచ్చేసరికి 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. చిన్న బ్యాటరీ అని అనిపించినప్పటికీ కూడా మనకి ఒకసారి మనం ఛార్జ్ పెడితే మన ఆఫీస్ని మార్నింగ్ ఛార్జ్ పెడితే మనకి ఈవినింగ్ వరకు కంపల్సరీగా అయితే వస్తుంది. బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నార్మల్ యూసేజ్లో కానీ కొంచెం మోడరేట్ యూసేజ్లో కానీ నాకైతే ఫుల్ వర్కింగ్ డే అయితే కనుక నాకు బ్యాటరీ ఛార్జ్ అయితే ఇందులో నాకైతే కంపల్సరీగా అయితే వస్తుందన్నమాట. సో ఈ ఫోన్లో మెయిన్గా మనకి ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే మనకి టాప్ నాచ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా IP68 రేటింగ్ కూడా అయితే ఉంటుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటున్నారో మీరు గెలాక్సీ S23 అయితే మీరైతే బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో 45,000 రూపీస్కి మీకైతే కాంపాక్ట్ ఫోన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, పవర్ఫుల్ ఫోన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, మంచి కెమెరాస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటికీ ఇదైతే మిమ్మల్ని అయితే కంపల్సరీగా అయితే సాటిస్ఫై చేస్తుంది. అండ్ అదేవిధంగా దీనిలో డిస్ప్లే కూడా మనకైతే AMOLED డిస్ప్లే రావడం, అదేవిధంగా దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1700 nits రావడం వల్ల మనకి బ్రైట్ సన్లైట్లో కూడా మనకైతే విజిబిలిటీ అయితే క్లియర్గా అయితే ఉంటుంది. ఈ ఫోన్ మరి గేమింగ్ వాడుకోవచ్చు అంటే కనుక గేమింగ్ కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. కేవలం స్క్రీన్ సైజ్ చిన్నదని ఒక్క ఇష్యూ తప్ప మీకు గేమింగ్ కూడా మనకైతే BGMI కానీ ఏదైనా ఆడుతున్నప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఎలాంటి ల్యాగ్స్ కూడా మనకైతే అవ్వదు. అదేవిధంగా ఎలాంటి హీటింగ్ కూడా మనకైతే ఇదైతే అవ్వట్లేదు అనమాట. సో ఓవరాల్గా గేమింగ్ చూసుకున్నా సరే ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.